శ్రీ వాహిని మీడియా ప్రేక్షక మహాశయులందరికీ నా వందనాలు. నా పేరు డీజీ. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని ఈరోజు వైద్యం చేస్తూ వస్తున్నాను. మీలో ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు కింద వస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. అంటే దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రమే. తక్కువగా ఉందండి సమస్య, కొత్తగా వచ్చిందండి, ఈ ఒక నెల 2 నెలల నుంచి సమస్యలు నాకు తొందరిస్తుంది అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చూపించే చెట్టు మూలికలు మీకు మీరుగా వాడుకోండి. నిదానంగా అయినా బాగా మంచిగా పనిచేస్తుంది. ఎవరికి ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. దీన్ని మీకు మీరుగా వాడుకోవాలని తెలియజేస్తూ ఈ రోజు విషయం ఏమిటంటే కంటిలో శుక్లాలు ఉంటారు. శుక్లాలు కావచ్చు, కంటి పొరలు కావచ్చు, రెటీనా సమస్యలు కావచ్చు. ఇలాంటివి కంటి పొరల సమస్య అంటే కంటి చూపు, దృష్టి మాంద్యము అంటారు. మనకు దృష్టి మందంగా కనిపించడం, మబ్బుగా కనిపించడం, దూరంలో అక్షరాలు సరిగా కనిపించకపోవడం, దగ్గరకు వచ్చినా కనిపించకపోవడం, దగ్గరకు వచ్చి చాలా దగ్గరకు వస్తే ఎవరికి కనిపించలేదు. ఎందుకంటే లెన్స్ అనేది ఆ ఒక సెట్టింగ్ అట్లుంటుంది. మనకి కళ్ళు చాలా దగ్గరకు వస్తాయి, ఏ అక్షరాలు కనిపించవు. అలాగా దృష్టి మాంద్యం అని కొంతమందికి వయసు అయిపోయినంత కావచ్చు, వయసులో ఉన్న వాళ్ళు కూడా వస్తున్నది ఈరోజు. ఎందుకంటే షుగర్ అనేది ఒకటి ఉన్నది. షుగర్ అనేది శత్రువు. అది ఆ శత్రువుని ఇంట్లో పెట్టుకుంటారు, కావాల్సినంత తింటూ ఉంటారు. కానీ 170, 180, 200 చిల్లర పోయినా కూడా షుగర్ నార్మల్లో ఉందండి అంటారు. అది తప్పండి. 120 నుంచి 130 నార్మల్. షుగర్ నీళ్ళు అనేదానికి ఏంటంటే 90 to 110 షుగర్ నీళ్ళు. ఈ 130 పైన పోయినంత షుగర్ మీకు రైజ్ అవుతా ఉంది. దాని నుంచి ఏమవుతుందంటే నరాల వీక్నెస్, రెటీనా సమస్యలు ఇవన్నీ కూడా మీకు బాధిస్తూ ఉంటాయి. చాలా వరకు ధాతువు దేహంలో ధాతువు నష్టపోయినా కూడా మీకు ఈ నరాల వీక్నెస్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు ఈ శుక్లాలు ఉన్న వాళ్ళు కావచ్చు, కంటి పొరలు ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. దీన్ని రెడ్డివారి నెనబాల అని చూపించాను. ఆ రెడ్డివారి నెనబాల చెట్టు ఒక మీ చుట్టుపక్కల ఎక్కడుందో మీరు కాస్త వెతుక్కోండి. ఒక 40-41 రోజు ప్రతి నిత్యము దాన్ని వాడుతూ రావాలి. తెల్లవారు ఉదయం లేస్తానే కాస్త వాకింగ్ అయినట్టు ఉంటుంది. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ చెట్టును చూసి పెట్టుకొని ఏం చేస్తారంటే తెల్లవారు లేచిపోతానే చూడండి, ఇలా తుంచండి. తుంచితే ఈ చెట్టు దీని నుంచి ఒక పాలు వస్తుంది. చూడండి, డ్రాప్స్ లాగా పాలు వస్తుంది. ఈ పాలని కంటి పొరల్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే కాసేపు మీకు మంచుగా కనిపిస్తుంది. కానీ మళ్ళీ ఏమవుతుందంటే క్లియర్ గా వస్తా. ఇది ప్రతిరోజు మీరు మీ యొక్క సమస్యకు ప్రతిరోజు చేస్తూ రావాలి. ఇలా ఒక 41 రోజు లేదా 2 నెలలు చేశారనుకోండి, ఆ కంటి మీద ఉన్న పొరలు నిదానంగా వెళ్తాయి. ఈ పొరలు రావడానికి మూల కారణం ఏంటంటే శ్లేష్మం. శ్లేష్మం అంటే కఫం. మనం మూస్తుంటాం కదా, ఉమ్మ. ఆ ఉమ్మేనండి. మన దేహంలో వేడి ఎక్కువయ్యి ఏమవుతుందంటే ఆ వేడి తల మీద కొట్టి ఆ వేడి పొరలాగా, ఆ కఫం అనేది పొరలాగా కంటి మీద వస్తా ఉంటుంది. ఎలాగంటే మనం పాలు బాగా కాంచుతాం. కాగిన తర్వాత పైన కాస్త గాలి తగిలింది అనుకోండి, పైన మీగడలాగా కడుతుంది అనమాట. అలాగే కంటి పొర మీద కూడా మనకు ఆ మీగడలాగా ఆ శ్లేష్మం అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు మనం చూస్తే కళ్ళు మబ్బుగా కనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఈ యొక్క చెట్టుమూలికని పాలని మనం ప్రతినిత్యము పెట్టుకుంటూ వస్తే కంటి చూపు అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ యొక్క సమస్యకి మీకు మీరుగా తయారు చేసుకోండి. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్కి చేశారనుకోండి, దానికి ఒక సమస్యకి మా దగ్గర కాస్త డ్రాప్స్ దొరుకుతాయి, పంపిస్తాము. కాస్త మంట ఉంటుంది. ఏమండి మీ కళ్ళు వండుతున్నాయండి అంటారు. ఏం సమస్య లేదు, వాడండి. ఆ ఒక పరిష్కారం మీకు అవుతుంది నేను తెలియజేస్తూ ఈ ఒక వీడియోను ముగిస్తున్నాను. నమస్కారం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.